సిటీ ఇండియా న్యూస్ తెలుగు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి దినోత్సవం. ఈ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారి గురించి, వారు చేసిన సేవలు, వారు చూపిన బాట మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా మొత్తం భారతదేశం కంట తడిపెట్టిన రోజు రాజీవ్ గాంధీ గారి బాంబ్ బ్లాస్ట్లో వారు దుర్మరణం పాలైన రోజు. ఇప్పటికీ కూడా వారు 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలన చేసింది. వారి కళ్ళల్లో ప్రేమ, వారి మాటల్లో మృదుత్వం, ఆ హుందాతనం, దైవపుత్రుడిగా అంటే ప్రజలందరూ కూడా వెనకటికి ఒక గొప్ప దైవాంశ సంబూతుడు వస్తే ఎట్లా ఆ రూపం ఉంటుందో అంత సుందర రూపం రాజీవ్ గాంధీ గారిది ఉండే. ఎంత కఠినాత్ములైన వారి చిరునవ్వుతోటి ఫ్లాట్ కావాల్సిందే. అందుకే ఆ రోజు దేశం మొత్తం కూడా అట్టుడికిపోతూ ఉంది. ఒక పక్కన ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత సిక్కులు దేశం పట్ల కొద్దిగా వ్యతిరేక భావంతో ఉన్నమాట. ఇందిరాగాంధీ గారు ఆ రోజు హత్యకు గురైన వేళ అయినా సరే తల్లిని చంపినరు అని చెప్పి అనుకోకుండా అందరినీ కూడా దగ్గరికి తీసుకొని మళ్ళీ ఒకసారి దేశ పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వాములు చేసే విధంగా ఆయన 5 ఏళ్ల ప్రధానమంత్రి పరిపాలన ఉన్నది. ఈశాన్య రాష్ట్రాలు దేశం నుంచి విడిపోతామని చెప్పి అంటున్న సమయంలో అటు నాగాల్యాండ్ కావచ్చు, ఇటు మిజోరాం కావచ్చు, మణిపూర్లో కావచ్చు, ఆ నాయకులందరినీ పిలిచి మాట్లాడి ఒప్పందాలు చేసుకొని చాలా వాటికి యూనియన్ టెరిటరీ నుంచి వాళ్ళకు రాష్ట్ర హోదా కల్పించి ఆయా జాతులందరికీ కూడా గౌరవం కల్పించి రాజ్యాంగంలో వారికి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ను తయారు చేయించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. అలాగే ఈ దేశంలో అనేక మార్పులకు వారు శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు మా అధ్యక్షుల వారు అన్నట్టుగా స్థానిక సంస్థలు బలోపేతం కావాలని చెప్పి, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ బలోపేతం కావాలని చెప్పి వారు ఆలోచన చేసి దానికి మార్గం వేశారు. వారు చూపిన బాటలోనే మన ప్రధానమంత్రి గారు నరసింహారావు గారు, మన తెలుగు బిడ్డ, వారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మంత్రిగా రాజీవ్ గాంధీ గారి మంత్రివర్గంలో నరసింహారావు గారు పనిచేసారు. కాబట్టే వారి ఆలోచనను పుణికిపుచ్చుకొని వారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినరో నరసింహారావు గారు పూర్తిగా రాజీవ్ గాంధీ గారి విధానాలను అమలు చేసి సరళీకరణ విధానం భారతదేశంలోకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈరోజు భారతదేశం ఇంత గొప్పగా ఉన్నది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు బాట వేసి చూపిన విధానం. సరళీకరణ అనేది రాజీవ్ గాంధీ గారితో స్టార్ట్ అయింది. కంప్యూటర్ అనేది విరివిగా భారతదేశంలో మనం ఉపయోగించుకోవచ్చు, దాని ద్వారా లాభాలు జరుగుతాయన్న సత్యాన్ని మనకు తెలియజెప్పిన వారు రాజీవ్ గాంధీ. కాబట్టే వారి వర్ధంతి రోజు బాధాకరమైన హృదయంతో వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. వారు ఇంకొన్ని సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి ఉంటే ఖచ్చితంగా ఈ దేశం మరింత ముందుకు పోయేది. 91లో వారు హత్యకు గురి కాబడకుంటే ఖచ్చితంగా వారు ఆ రోజు ప్రధానమంత్రి అయ్యేవారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చే ఆస్కారమే లేకుండే. అంటే దేశ ప్రజలు వారిని అంతగా గౌరవించేది, ప్రేమ చూపేది. ఇప్పటి వరకు ఒక టాలెస్ట్ లీడర్గా వారు దేశానికి మార్గనిర్దేశకత్వం చేసి ఉండేవారు. కానీ దురదృష్టవశాత్తు విధి చిన్న వయసులో వారిని మన నుంచి దూరం చేసింది. అయినా మన నుంచి భౌతికంగా దూరమైన మన మనసుల్లో గుడిగట్టుకొని ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారిని సదా స్మరిస్తూనే ఉంటాం. వారి ఆశయ సాధన కోసం కలిసి పనిచేస్తూనే ఉంటాం. అందరినీ కూడా ప్రత్యర్థులైనా కలుపుకొని పోవాలి అనే సిద్ధాంతంతో రాజీవ్ గాంధీ గారు ఆ రోజు పరిపాలన చేసిండ్రు. వారి హత్య కాబట్ట రోజును టెర్రరిస్టు వ్యతిరేక దినోత్సవంగా ప్రపంచమంతా కూడా జరుపుకుంటూ ఉంది. ఈరోజు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మేమందరం కూడా వారిని స్మరించుకుంటూ వారు చూపిన బాటలో నడవాలని చెప్పి మళ్ళీ పునరంకితం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.